హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన కిష్కింధపురి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారిపాటి నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకొని పోతుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, అనుదీప్ కేవి, మల్లడి వశిష్ఠాలతో పాటు హీరో సాయిధరం తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ కిష్కింధపురి టీమ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే నేను హారర్ సినిమాలు థియేటర్లో చూడలేనని అన్నాను. నిజంగానే నాకు అలాంటి సినిమాలంటే భయం. అయినా నిర్మాత సాహుకి ఇచ్చిన మాట ప్రకారం సినిమాను చూశాను. కొన్ని సీక్వెన్స్లు చూస్తే నిజంగానే భయపడ్డా. ముఖ్యంగా ట్రైన్ సీన్, కన్స్ట్రక్షన్ సైట్ వద్ద మొత్తం థియేటర్ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. దాంతో ఇక ఎవ్వరు ఒత్తిడి చేసినా, ఎవ్వరు ప్రతిమాలినా హారర్ సినిమాలు చూడకూడదని ఫిక్స్ అయ్యా అని సరదాగా అన్నారు. అయితే అలాగే ఆయన మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ నిజంగా సక్సెస్ఫుల్ గా మారింది. కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి లాంటి సినిమాలు వరుస విజయాలతో థియేటర్స్ పండుగ వాతావరణంతో ఉన్నాయి. ఇది చాలా సంతోషించదగ విషయం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. కౌశిక్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సక్సెస్ మీద సక్సెస్ సాధించడం గొప్ప విషయం కాదు, కానీ ఫెయిల్యూర్ తర్వాత తిరిగి సక్సెస్ సాధించడం చాలా గొప్ప విషయం. అందుకే కౌశిక్ కి ప్రత్యేక అభినందనలు. అలాగే దర్శకుడిని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన హీరో శ్రీనివాస్, నిర్మాత సాహుకి కూడా శుభాకాంక్షలు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.